నమస్తే అండి. ఈరోజు ఉదయం ఆహ్, 8 గంటల ప్రాంతంలో దీప పరమేశ్ అని చెప్పేసి ఒక అమ్మాయి వయసు 13 సంవత్సరాలు. హ్మ్. ఈ మదర్ స్వాతితో పాటుగా ఇక్కడ మన పెందుర్తి రాయల్ ప్లాజా అపార్ట్మెంటు అఖిల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటున్నారు వీళ్ళు. ఏం జరిగిందంటే ఈమె పాప వచ్చేటప్పటికే తన ఒళ్ళంతా కూడా గాయాలతోటి రావడం జరిగింది. వెంటనే ఆ టైంకి స్టేషన్‌లో ఉన్న సిబ్బంది ఆమెను గుర్తించి వెంటనే మన పెందుర్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసి ఫస్ట్ ఎయిడ్ చేయడం, తర్వాత కోలుకోవడానికి ఏ విధంగా చేయాలో అవన్నీ కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత పాప దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆమె తల్లి స్వాతి భర్త ఆహ్, దీపేందర్ నుండి విడాకులు తీసుకొని విడిపోయింది. విడిపోయిన తర్వాత ఒక 3 నెలల క్రితం వీళ్ళు ఇక్కడ మన పెందుర్తి రావడం జరిగింది. పెందుర్తి వచ్చి ఇక్కడ ఉన్నారు. అయితే రీసెంట్‌గానే 9వ తేదీ నాడే ఆమె ఎవరైతే ఈ పాప యొక్క తల్లి ఉందో ఆమె వేరొకతని శ్రీకాంత్ మమ్మీని పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఈ ఈ అమ్మాయిని మాత్రమే తనతో పాటు ఉంచుకుంటుంది. ఈ పాప ఇంట్లో ఏ పని కూడా చేయట్లేదని చెప్పేసి అంటే ఈ అంట్లు తోమడం ఇట్లాంటి చిన్న చిన్న పనులు ఏవి ఉంటాయో ఈ పనుల్లో తన తల్లికి సపోర్ట్‌గా ఉండట్లేదని చెప్పేసి క్షణిక విషయంలోన ఈ పాపని ఈ రొట్టెలు చేసే కర్రతోటి కొంచెం గట్టిగా కొట్టడం జరిగింది. దాంతోటి పాప ఇల్లంతా కూడా గాయాలు కూడా అయ్యాయి. వెంటనే మనం హాస్పిటల్‌కి కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాప దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి మనం వెంటనే ఆ తల్లి మీద నుంచి కేసు కూడా నమోదు చేశాము. ఆమెను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వెంటనే మనం ఆ కన్నతండ్రి ఎవరైతే ఉంటారో దీపేంద్ర కూడా మనం వెంటనే తెలియజేయడం జరిగింది. అతను కూడా వస్తున్నాడు. ఇంకా ఈ క్రమంలోనే ఈ అమ్మాయి ప్రస్తుతానికి హాస్పిటల్‌లో ఇంకా కూడాను ట్రీట్మెంట్ పొందుతుంది. తర్వాత రేపు ఉదయం సీడబ్ల్యూసీ ముందు కూడా ప్రొసీడ్ చేసి నెక్స్ట్ తదుపరి చర్య ఏవైతే ఉంటే తీసుకొని చేస్తాం.